చూసాం లాస్ట్ టైం. ఈసారి ప్లేస్ లేకపోయినా కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒక బాన్సే ఒక కాంక్రీట్ జంగిల్ మధ్యలో అంటే అపార్ట్మెంట్స్ మధ్యలో కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంటే చిన్న ప్లేస్లో బాల్కనీలో కానీ లేదా చిన్న ప్లేస్ టెర్రస్ ఉంటే కానీ ఆ మొక్కల మీద ప్రేమ ఉంటే మనం పెంచవచ్చు. ఆనంద్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీ గార్డెన్ చూసే ఆపర్చునిటీ మా వ్యూవర్స్ అందరికి ఇచ్చారు. మేడం గారి నేమ్ పద్మ అండ్ బ్యూటిఫుల్. అంటే ఇంత గార్డెన్ క్రియేషన్కి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇంట్లో ఆడవాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరింట్లో కూడా గార్డెన్ అందంగా ఉండదు. అంత పెయిన్ఫుల్. క్రియేషన్ ఈజ్ ద ఓన్లీ వన్ పార్ట్. తర్వాత చాలా పెయిన్ఫుల్ పార్ట్ ఏంటంటే దాన్ని కేర్ చేయడం. ఆ కేరింగ్ పార్ట్ మొత్తం పద్మ గారు చూసుకుంటారు. మీరు చెప్పండి, అసలు ఈ ఆర్ట్ చేయాలన్నది మీకు ఎక్కడి నుంచి వచ్చింది థాట్? అంటే పొంగల్కి బాన్సాయి ఎగ్జిబిషన్స్ అవి పెడుతున్నారు కదా, మన వైజాగ్లో బాన్సాయి ఎగ్జిబిషన్ చాలాసార్లు పెట్టారు. అవి చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా చేసుకోవాలని ఇంట్రెస్ట్ మీద నేర్చుకున్నాను ఫస్ట్ క్లాసెస్కి వెళ్ళి. అలా ఆ తర్వాత ఓన్గా చేయడం, క్లాసెస్ అయినప్పుడు అటెండ్ అవ్వడం. సో సెకండ్ క్వశ్చన్, మీ ఇద్దరిలో ఎవరు ముందు మొదలు పెట్టారు? ఎవరు ఫస్ట్ ఈ ఆర్ట్ని తీసుకొచ్చారు ఇంటికి? అంటే ఆనంద్ గారి బాగా ఇంట్రెస్ట్ కాదు, ఎవరు ముందు తీసుకొచ్చారు ఈ ఆర్ట్ని ఇంటికి? నా మిస్సెస్ పద్మ స్టార్ట్ చేశారండి. ఈ ఆర్ట్ని కూడా అసలు ఇంట్రడ్యూస్ చేసింది హౌస్కి పద్మ గారు. అలాగే ఆవిడ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దాన్ని ఈయన తీసుకొని భుజాలకి ఎత్తుకొని దాన్ని ఇంకా బెటర్గా చేస్తూ ఈరోజు మంచి ల్యాండ్స్కేప్స్, మంచి గార్డెన్ మీ అందరికీ ఈరోజు చూపించబోయేది ఏంటంటే ఒక చిన్న టెర్రస్ ప్లేస్లో, పెద్ద ప్లేస్ అని కూడాను, చిన్న టెర్రస్ ప్లేస్లో పెద్ద గార్డెన్ దగ్గర దగ్గర ఒక 600-700 మొక్కలు ఉంటాయండి. ఎన్ని ఉంటాయి మొక్కలు? ఒక టెర్రస్ మీద 600 ఉంటాయి కదా, కింద పక్కన వదిలేయండి. ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంటాయా, తక్కువ ఉంటాయా? ఉంటాయండి, 600 అబౌవ్ ఉంటాయి. ఓకే, ఒక చిన్న టెర్రస్ ప్లేస్ మీకు చూపిస్తాను. చిన్న టెర్రస్ ప్లేస్లో మీకు 600 బాన్సాయిలు మీకు ఈరోజు చూపించబోతున్నాను. అవి కూడా బాన్సాయి అంటే ఏదో పిచ్చికి పెంచినట్టు కాదు, మంచి మాస్టర్ పీస్లు, మంచి క్రియేషన్తో ఉంటాయి. ఓకే సార్. రెండోది, మీ ఇద్దరిలో ఎవరు దీన్ని ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు దీనిలో టైం? ఇద్దరు ఈక్వలేనండి. ఆల్మోస్ట్ డైలీ మార్నింగ్ 5 o'clockకి 5-5:30 లోపల మేము మీదకి రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 7 వరకు వర్క్ చేస్తూ ఉంటాం డైలీ కూడా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇందులో ఇద్దరు మెయింటైన్ చేస్తున్నారు. ఇది అందరికి వ్యూవర్స్ నేను చెప్తుంది ఏంటంటే ఫ్యామిలీలో ఇది ఇంటికి మొత్తానికి ఒక పీస్నెస్ కానీ ఒక మంచి అట్మాస్ఫియర్ ఇవ్వాలంటే ఇది ఇంటి అందరికి ఉపయోగపడేది. ఇది ఓన్లీ ఇంట్లో ఒకరు చేస్తున్నారు కదా వాళ్ళ మీద వదిలేసేది కాదు. పిల్లలు, అలాగే ఇంట్లో స్పౌస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఇంకెవరైనా పెద్దవాళ్ళు అందరూ కలిసి తల చేయి వేస్తేనే ఇది అందం వస్తుంది. ఈ గార్డెన్ ఇంత అందంగా తీర్చిదిద్దడానికి కారణం ఇద్దరు కలిసి చేయడం. ఇవాళ వీళ్ళిద్దరూ ఈ టెర్రస్ గార్డెన్ ఎలా చేశారో చూద్దాం. లెట్స్ జస్ట్ సీ దిస్. ఫ్రెండ్స్, మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే మీకు స్పేస్ కనిపిస్తుంది కదా, మీకు పైన తీస్తున్నాను డ్రోన్ వ్యూ. ఈ వ్యూలో మీకు కనిపించేది ఏంటంటే చిన్న ప్లేసు, మీకు ఇది చిన్న టెర్రస్, మామూలుగా అందరికీ ఉండే కామన్ టెర్రస్. ఈ చిన్న టెర్రస్లో మీకు దగ్గర ఈ 600 మొక్కలు చూడండి. ఇక్కడ 600 మాస్టర్ పీసులు ఉన్నాయి. మీరు ఏ మొక్క చూసినా చిన్న మొక్క అనుకోకండి, ప్రతిదీ ఒక మాస్టర్ పీస్ ఉంది. ఈ 600 మీకు చూపిస్తున్నాను కదా, ఈ 600 ఈ చిన్న ప్లేస్లో వీళ్ళు కూర్చోవడానికి ఒక చిన్న సిట్అవుట్ ఉంది. ఇక్కడ ఒక్క నిమిషం రండి సార్. ఇక్కడ కూర్చోవడానికి ఒక చిన్న సిట్అవుట్ ఉంది. హ్యాపీగా ఇలా కూర్చొని రండి సార్, ఇక్కడ ఇలా కూర్చొని సిట్అవుట్ ఉంది. ఇంత బ్యూటిఫుల్గా మనకు ప్లేస్ అరేంజ్ చేసుకున్నారు చుట్టూతో బాన్సాయిల మధ్యలో. నేను మీకు చెప్పబోయేది అదే, ప్లేస్ ఎంత ఉన్నది. కొందరికి ఏంటంటే ఎకరం ప్లేస్ ఉన్నా మేనేజ్ చేయలేం. కొందరికి చిన్న బాల్కనీలో కూడా కూర్చునే బాల్కనీలో బ్యూటిఫుల్గా ఒక 10-20 బాన్సాయిలు పెట్టి చేస్తారు. మనకి అడ్వాంటేజ్ ఏంటంటే బాన్సాయి అన్నది ఒక ట్రీ. మనం చిన్న గులాబీ మొక్కలు పెట్టట్లేదు, మొక్కలు పెడుతున్నాం. అంటే ఇక్కడ చెట్లు పెడుతున్నాం, ఒక విధంగా నేచర్కి హెల్ప్ చేస్తున్నాం. మీరు చూసారు రావడం, ఇంత పెద్ద కాంక్రీట్ జంగులు, అటు ఇల్లులు ఇటు ఇల్లులు, ఎక్కడ గ్యాప్ లేదు. అంత ఇల్లు ఈంది కూడా ఇది 3 floors ఇంట్లో చిన్న మేడ మీద ప్లేస్ తయారు చేసుకొని ఆ మొక్కలు పెంచాలన్న ఉద్దేశంతో ఇన్ని మొక్కలు పెంచారు. ఇప్పుడు మీకు ఒక్కొక్క మొక్కని క్లోజప్లో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి అట్మాస్ఫియర్. మీరు ఫ్రెండ్స్ ఇప్పుడు మంచి ల్యాండ్స్కేప్స్ చూపిస్తాను.
చిన్న ప్లేస్ ఉన్నా కూడా మన చిన్న ప్లేస్లో చిన్న టెర్రస్లో ఇంట్రెస్ట్ ఉంటే చక్కటి ల్యాండ్స్కేప్స్ చేసుకోవచ్చు, చక్కటి బౌన్సెస్ పెంచవచ్చు. మీకు చిన్న ల్యాండ్స్కేప్ చూపిస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, దీనిలో మీరు ఎన్ని చూడొచ్చు అంటే ఒక చిన్న బౌన్సే, మ్యాబీ బౌన్సే, ఒక మంచి రాకు, అలాగే ఒక టర్టిల్, ఓకే, ఒక చిన్న లేడి పిల్లలు, చిన్న కొంగ, పుట్టగొడుగులు, ఒక చిన్న పాండు, చిన్న కొంగలు, ఇక్కడ చిన్న చౌలి పిల్ల ఉంది మీరు చూస్తే, ఒక చిన్న హౌసు, ఇలా బ్యూటిఫుల్గా ఒక ల్యాండ్స్కేప్ క్రియేట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటివి మీకు చాలా చూపిస్తాను. మీకు ఇప్పుడు రెండో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇది మంచి హౌసు. ఇక్కడ 2 ఇల్లులు పుట్టగొడుగులు ఉండి ఇలా రాళ్ళతో ల్యాండ్స్కేప్ చేస్తూ, ఇక్కడ ఈ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు, ఒకళ్ళు ఇక్కడ పైనుంచి చేపలు పడుతుంటే ఇక్కడ కింద ఆయన ఇక్కడ రాయి మీద కూర్చొని పడుతున్నారు. ఇద్దరు చేపలు పడుతూ ఇక్కడ బ్యూటిఫుల్గా ఒక ల్యాండ్స్కేప్ చేశారు చూడండి. దీనికి ఫున్కంటి మంచి ఫ్లవర్ వస్తుంది, వైట్ ఫ్లవర్, మంచి ఫ్లవర్ వస్తుంది. ఇది ఒక మంచి ల్యాండ్స్కేప్. ఓకే ఫ్రెండ్స్, ఇది ల్యాండ్స్కేప్. మీకు జస్ట్ ఇంకొంచెం చూపిస్తాను. మీకు ఒకసారి చూడండి. ఇది ఒక మనందరం మొక్కను పెంచుతాం, ప్రేమనాన్ని చక్కగా పెంచి దాని కింద ఇక్కడ ఒక చిన్న కాంక్రీట్ తోటి గచ్చేశారు, చిన్న పూలు వేశారు. ఓకే, వాటర్ వేసి ఇక్కడ కూర్చోడానికి చిన్న చైర్ వేశారు. ఓకే, అలాగే పిల్లి, ఒక ర్యాబిట్ వేశారు. అంటే నేనేమంటున్నానంటే మొక్కని మనం ఓన్లీ మొక్కగా చూపించే కన్నా దానికి చక్కగా చిన్న డెకరేటివ్ చేసి ఇంత బ్యూటిఫుల్గా చేసుకోవాలి అంటే మనం ఓన్గా ఇలా చేసుకోవచ్చు. చూడండి, దీనిలో చిన్న రాళ్ళు పెట్టి మన ఇంట్లో మనందరికీ ఈ ఫున్కంటి ఒకటే ఉంటుంది. అదే ఫున్కంటిని తీసి చిన్న మార్బుల్ తోటి షేప్ చేసుకొని చక్కగా రాళ్ళు పెట్టి బ్యూటిఫుల్గా చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూద్దాం. ఈ వాల్ చూడండి ఒకసారి. చూడండి, మనం వాల్ ఖాళీగా స్పేస్ ఉంటుంది. ఇది మనం ఉన్నది టెర్రస్ మీద చిన్న రూమ్ ఆయన వేసుకున్నారు, పెంట్ హౌస్. ఆ పెంట్ హౌస్ దగ్గర చక్కగా వాల్కి డెకరేట్ చేసుకున్నారు. ఇక్కడ మీరు చిన్న చెట్టు చూపిస్తాను. ఇది కూడా ఫున్కంటియే. ఇంత బ్యూటిఫుల్గా ఈ ఫున్కంటిని చూడండి. చక్కగా 2 జిరాఫీలు, ఓకే, ఒక టర్టిల్, 2 టర్టిల్స్, 2 జిరాఫీలు, ఇలా బ్యూటిఫుల్గా పైన చిన్న గెద్ద వాళ్ళనట్టు. నేను ఇది చెప్తున్నాను, మనకి క్రియేటివ్, ఇది మన సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నాం. సార్ ఇది పెట్టాలి కదా, ఆయన ఇంట్రెస్ట్, ఆయన సరదా కోసం ఆయన చేసుకున్నారు. ఎంత వర్క్లో ఆయన లోడ్ ఉన్నా వైఫ్ అండ్ హస్బెండ్ సాయంత్రం అయ్యేటప్పటికి చక్కగా మేడమేకి ఎక్కి కాఫీ తాగుతూ ఈ మొక్కలకి చిన్న క్రియేటివ్ చేసుకుంటే దానంత స్ట్రెస్ బస్టర్ ఇంకోటి ఉండదు, ఎంత వర్క్ లోడ్ ఉన్నా. ఓకే, దిస్ ఇస్ బ్యూటిఫుల్. ఇలాంటివి ప్రతి చోట మీకు కనిపిస్తాయి. ఇది ఒక ల్యాండ్స్కేప్. ఇక్కడ చూడండి, ఒక చిన్న బ్యూటిఫుల్ క్యూట్ లేడీ ఒక రాయి కొండ పక్కన కూర్చొని మెడిటేషన్ చేస్తున్నట్టు చూపిస్తాడు. ఇక్కడ చిన్న పార్కు కప్పులో, అంటే కాఫీ తాగే కప్పుల్లో దొరుకుతున్నాయి మార్కెట్లో. చిన్న కాఫీ తాగిన కప్పులో చిన్న సెకలెంట్ పెంచుకొని దానిలో ఒక చైరు, పార్క్లో పాప ఉన్నట్టు మన క్రియేషన్. ఇక్కడ ఏం పెడుతున్నాం అన్నది కాదు, మన సరదా కోసం రోజు కూడా మార్చుకోవచ్చు. ఇది పర్మనెంట్ అనుకోకండి. ఇందులో ఈ మొక్క మార్చచ్చు, ఇక్కడ బొమ్మలు మార్చుకోవచ్చు మనం. అది మన క్రియేషన్, మన టేస్ట్ బట్టి. చక్కగా ఒక పార్క్లో మొక్కలు వచ్చి దాని ఫెన్స్ వచ్చి ఇక్కడ పార్క్లో 2 పిల్లలు ఇలా ఉన్నట్టు. సో నేనేమంటున్నానంటే చిన్న ల్యాండ్స్కేప్స్ చేసుకోవచ్చు, ఇలాగా చిన్నవి చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా పెద్దవి చేసుకోవాలనుకుంటే క్రియేటివ్గా, ఇప్పుడు పెద్దది రావాలంటే చూడండి, ఇందులో ఆయన మొత్తం క్రియేషనే. ఇక్కడ మనకి దొరికే ఎక్వేరియం షాప్లో దొరికే స్టోన్స్ చక్కగా పెట్టారు. ఒక హౌస్ బయట దొరికేవి హౌస్, ఇక్కడ క్యాక్టస్ పెట్టారు, సెకలెంట్స్ పెట్టారు, ఒక బోన్సే పెట్టారు. ప్లస్ దానికి చక్కగా మనకి దొరికే చిన్న పెబల్స్ తోటి ఒక పార్క్ క్రియేట్ చేసి కుర్చీలు వేసి చక్కగా, అంటే ఒక అట్మాస్ఫియర్ ఆయన ఫీల్ అవుతున్నారు స్విట్జర్లాండ్లో ఉండాలి ఆ ఫీలింగ్ ఆయన పాట్లో తెచ్చి క్రియేట్ చేసుకున్నారు. అంటే మనం ఎక్కడైతే ఏం ఎంజాయ్ చేయాలనుకున్నామో అవన్నీ మనం మనలో చూసుకొని వీ కెన్ రిలాక్స్ ఇట్. చక్కగా దీనికి ఇక్కడ మళ్ళీ సగం ప్లేస్ వేస్ట్ చేయకన్నా ఇక్కడ వాటర్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ వాటర్ వేసి ఇక్కడ 2 బోట్స్ పెట్టారు. మీరు చూసారు కదా, ఇక్కడ వాటరు 2 బోట్స్, చిన్న బోట్స్, క్యూట్ బోట్స్ నేను డిస్టర్బ్ చేస్తున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్ బోట్స్ ఇవి. ఈ బోట్స్ని ఆయన చక్కగా ఇక్కడ అరేంజ్ చేశారు. నేనేమంటున్నానంటే మీరు కూడా ఇవన్నీ దొరుకుతాయి సార్. వెంటనే నాకు మెసేజ్లో కామెంట్లు ఎక్కడ దొరుకుతాయి సార్ అంటున్నారు. ఇవి ఇంట్రెస్ట్ ఉంటే మనకి ఎక్కడైనా ప్రతి ఎగ్జిబిషన్లోనే దొరుకుతాయి, అమెజాన్లో దొరుకుతాయి, ప్రతి చోట దొరుకుతాయి. అంటే మనం వెళ్ళే ప్లేస్లో చిన్న వాటిల్లో, చిన్న పర్సల్లో, సంతల్లో, వాటిల్లో చిన్న దొరుకుతాయి మనకి. అవి మనం పట్టించుకోం, ఇగ్నోర్ చేస్తాం. కొంచెం కలెక్ట్ చేసుకొని మనం ఇలాంటి క్రియేట్ చేసుకోవచ్చు. ఇది చూడండి బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్, చూడడానికి అందరికీ వావ్ అనిపించేటట్టు ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి అద్భుతమైన ల్యాండ్స్కేప్స్ చూడండి. చక్కగా మీకు క్లోజప్ తీస్తే ఒకసారి ఇందులో ఒక చిన్న పాండు, పక్షులు, ఒక మంచి బోన్సే మొక్క, అలాగే ఇందులో లోటస్.
ఓకే, మినీ లోటస్, ఇలాగా మంచి ల్యాండ్స్కేప్స్ తయారు చేశారు. ఇప్పుడు మీకు మనం రియల్గా బోన్సై గార్డెన్ ఏంటి, ఈ టెర్రస్ మీద ఈ చిన్న గార్డెన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఒకసారి ఇప్పుడు మనం బోన్సైలోకి వెళ్దాం. ఈయన బోన్సైలో ప్రతిదీ చిన్న క్రియేటివ్ చేస్తారని చెప్పడానికి నిదర్శనం దివి దివిది. అందరూ దివి 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 అని అడుగుతుంటారు కదా, ఆ దివి దివిలో దాన్ని కూడా రూట్ ఓవర్ రాక్ చేశారు. మీరు జాగ్రత్త చూడండి, చక్కగా రాయి స్టోన్ పెట్టారు, రూట్ ఓవర్ రాక్ చేశారు. రూట్ ఓవర్ రాక్కి మంచి దివి 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 ప్లాంట్ సాధారణంగా అందరి దగ్గర ఇంత పెద్దగా ఉండవు, చిన్న చిన్న మొక్కలుగా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. కానీ దివి దివిని కూడా ఇంత లావ్ అయ్యి ఇంత చక్కగా పెంచారు. ఇది నెక్స్ట్ మనం ఫైకస్ వెస్ట్ల్యాండ్ అంటారు, లాంగ్ ఐలాండ్ అంటారు. దీన్ని కూడా రూట్ మీద రాక్ మీద చక్కగా మీకు రాక్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇలా రాక్ వేసి రాక్ మీద పెంచుకున్నారు. ఇది చూడండి ఎంత క్రియేటివ్. ఇది చూడండి ఫున్కండి, మంచి ఫ్లవర్స్ వస్తుంది, బ్యూటిఫుల్ ఉంటుంది. ఇది జస్ట్ చూడండి మీకు అర్థం అవడం కోసం. ఇది రాయ, ఈ రాయికి మళ్ళీ హోల్ పెట్టి మీరు జాగ్రత్త చూస్తే ఈ హోల్ నుంచి ఫస్ట్ బ్రాంచ్ తీసుకొచ్చారు. దీని ఒక స్టైల్ చేశారు. యాక్చువల్లీ ఇది లేకపోయినా ఇదొక మాస్టర్ పీస్, మళ్ళీ దీన్ని ఇలా మాస్టర్ పీస్ చేశారు. ఇంకా ఇది ఇన్ లాంగ్లో మనకి ఇంకా చేయొచ్చు కాబట్టి దీన్ని ఇంకొంచెం స్టెప్స్గా ఇక్కడ స్టెప్ చేయొచ్చు, ఇక్కడ స్టెప్ చేయొచ్చు, మనం ఇంకా తయారు చేసుకోవచ్చు. బట్ మీకు చెప్తుంది ఏంటంటే ఒక రాయిని అందంగా తెచ్చి, మనకి రోడ్డు మీద కనిపించే రాయి కానీ ఎక్కడ కొన్నది ఎక్వేరియం షాప్లో కొన్న రాయిని కానీ తెచ్చి దాన్ని అందంగా పేర్చి ప్రతిదీ రూట్ ఓవర్ రాక్, ఇవన్నీ రూట్ ఓవర్ రాక్స్. ఓకే, కూర్చొని వీళ్ళిద్దరూ చక్కగా డిస్కస్ చేసుకొని కాఫీ తాగుతూ ఈ చుట్టుపక్కల ఎంత ప్లెజెంట్ అంటే, అటు సైడ్ మీరు ల్యాండ్స్కేప్స్ చూస్తారు, ఇటు సైడు రాక్ మీద ఉన్న అన్ని రాక్ మీద రూట్ ఓవర్ రాక్స్ అని చూస్తారు, ఇటు సైడ్ అన్ని మాస్టర్ పీసెస్ చూస్తారు. మీరు మాస్టర్ పీస్ చూడండి, ఇది చూడండి చెట్టు ఎంత ఏజ్, ఇది కూడా రాక్ మీద పెట్టారు కానీ ఎంత చక్కగా వచ్చిందో. ఇది బోధి చెట్టు. ఓకే, బ్యూటిఫుల్గా బోధి రాక్స్ అన్నీ సెట్ అయిపోయి ఇంత సాలిడ్గా వచ్చింది. ఇది నెక్స్ట్కి వద్దాం మనం. ఇది కూడా బోధే కానీ దీనికి ఒక డ్రిఫ్ట్ వుడ్ అంటే ఆ పాత వుడ్ డెడ్ వుడ్ ఏదైనా ఉందో దాన్ని పెట్టి దాని నుంచి క్రియేట్ చేశారు. మనం ఈ డ్రిఫ్ట్ వుడ్ చేయాలన్నప్పుడు లేదంటే రూట్ ఓవర్ రాక్ చేయాలనుకున్నప్పుడు మనం మొక్క నెక్స్ట్ 5 years తర్వాత ఎలా ఉంటుందని ఊహించుకోవాలి అట్లా. బట్ ఇది బ్యూటిఫుల్ స్టైల్, ఆయన అప్పుడులోనే క్రియేట్ చేసింది ఇది. అండ్ వేవ్ అండ్ బుసిడా ఇది ఒకటి చూడండి, ఇది బ్యూటిఫుల్ స్పీషియస్, చాలామంది దగ్గర ఉండదు, రేర్ ప్లాంట్. అలాగే మనం చూస్తున్నట్లు జువ్వి ఫ్రూటింగ్ వెరైటీ. జువ్వి ఇప్పుడు మీరు ఆకుల గురించి అట్ల గురించి చూడకండి, నేను ఆఫ్ సీజన్లో వచ్చాను, గుర్తుంచుకోండి. ఇంత పీక్ సమ్మర్లో రావడం నాదే తప్పే. సో మనకి మీ వ్యూవర్స్కి చూపించాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఇప్పుడు సమ్మర్లో ఎవరు కట్ చేయలేం కాబట్టి, సమ్మర్లో ఏ రిపోర్టింగ్ చేయలేం కాబట్టి ఈ టైంలో నేను ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాను. ఒక అన్ని ఊర్ల నుంచి ఒక 2-3 చూపించాలనుకున్నాను. సో వైజాగ్ నుంచి మనం ఈరోజు ఆనంద్ గారిని అలాగే పద్మ గారిని ఇద్దరిని కవర్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇక్కడ ఒక డ్రిఫ్ట్ వుడ్ అంటారు దీన్ని, ఒక చెక్క చూసాం, 2 మొక్కలు చూసాం. ఇది నాకైతే ఐడియా ఉంది, బట్ నా ద్వారా ఎండడం కన్నా కరెక్ట్గా సార్ని అడుగుదాం. సార్, ఇది మీరు ఏ ఉద్దేశంలో చేశారు, దీన్ని ఏం చేయాలనుకుంటున్నారు, ఏంటి ఈ మొక్క గురించి చెప్పండి ఒకసారి. డెడ్ వుడ్ని కూడా బతికించవచ్చు అన్న కాన్సెప్ట్ ఈ డ్రిఫ్ట్ వుడ్ స్టైల్లోనే ఉన్నదండి. సో ఇది యాక్చువల్గా మేము తరచూ కూడా మేమిద్దరం కూడా ఫేస్బుక్లోని నెక్స్ట్ ఆన్లైన్లోని రకరకాల మొక్కల గురించి స్టైల్స్ గురించి వెతుకుతూ ఉంటాము. సో అందులో మాకు బాగా నచ్చిన స్టైలు, ఆకర్షణీయంగా అయిన స్టైల్ ఏంటంటే డ్రిఫ్ట్ వుడ్ స్టైల్ అనమాట. సో దీని గురించి అని చెప్పేసి మేము హుదూద్ టైంలోని చాలా మొక్కలు పడిపోయాయి. సో ఆ టైంలోని మేము ఈ టీక్ వుడ్ రూట్స్ని కలెక్ట్ చేసి దాని మీద ఈ స్టైలింగ్ చేయడం జరిగింది. సో అండ్ షార్ట్లీ దీన్ని ఏంటంటే రీపాటింగ్ చేసిన తర్వాత ఇంకా కెనపీ అది కూడా ఇంకా బాగా వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి. ఫ్రెండ్స్, సార్ ఏమంటున్నారంటే ఆయనకి డ్రిఫ్ట్ వుడ్ మీద ఆన్లైన్లో చూసిన దాని మీద ఇంట్రెస్ట్ మీద చేయాలి, ఒక చచ్చిపోయిన ప్లాంట్కి ఒక జీవం పోయాలనే ఉద్దేశంతో దీన్ని తయారు చేశారు. హుదూద్ టైంలో మాకు చాలా టేక్ చెట్లు పడిపోయి, చాలా చెట్లు పడిపోయి, అక్కడి నుంచి ఈ డ్రిఫ్ట్ వుడ్ని కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసి దీనికి సూటబుల్ అయ్యేది ఏంటంటే శాండ్ పేపర్ ఫైకస్ అన్నది, ఇది ఆటోమేటిక్గా నేచర్ వైజ్గా కూడా అది చెట్టుని పట్టుకొని ఉంటుంది. మీరు తాటి చెట్లను కూడా చూస్తే మీరు బయట ఎక్కడైనా తాటి చెట్టుకి అది అతుకుపోయి పట్టుకొని ఉంటుంది. సో దానికోసమని ఈ మొక్కలు వేశారు. ఇది ఏమవుతుందంటే మనకి ఈ కొమ్మ మనకి షారీ అని మన స్టైల్ చెప్పుకున్నాం కదా, షారీలాగే దీనికి మనం లైమ్ సల్ఫర్ రాస్తే షారీలా ఉంటుంది. దాని నుంచి రేపొద్దు నెక్స్ట్ వైరింగ్ చేసి దీన్ని చేసేటప్పటికి, దీన్ని కట్ చేసి లోపల తోసేటప్పటికి మీకు ఏమవుతుందంటే ఈ కొమ్మకి ఇక్కడ జీవం వచ్చినట్టు ఉంటుంది.
ఇది డ్రిఫ్ట్ వుడ్ స్టైల్. ఇది ఇంకా ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. మీరు మొత్తం అయ్యేటప్పటికి మీకు ఇది బ్యూటిఫుల్ మాస్టర్ పీస్ వస్తుంది. దీనికి మనం చూసే యూట్యూబ్లో అట్లా చూసే దాంట్లో ఏంటంటే దీనికి లైమ్ సల్ఫర్ రాసి దీనికి అందంగా చేస్తారు. ఇవన్నీ డెడ్ వుడ్ కింద కనిపిస్తాయి. ఈ మొక్క బ్యూటిఫుల్గా వస్తుంది. దీని ఇంకా క్యానపీ కట్ చేస్తే మంచి మల్టిపుల్ ట్రంక్ కింద బ్యూటిఫుల్గా వస్తుంది. రావి చెట్టు అయినా మీరు అందరూ రావి అంటారు కదా, రావిని కూడా చూడండి చక్కగా అయినా అందమైన పాటలు వేసుకొని దీన్ని కూడా ఒక స్టోన్ మీద పెట్టుకొని బ్యూటిఫుల్గా చేశారు. అంటే రావి ఇప్పుడు సీజన్లో ఇంకా చిగురులకి ఫుల్గా రాదు, ఇంకా బాగా వచ్చేయడానికి ఇంకా బాగుంటుంది. దాన్ని కూడా చిన్న బెండ్ చేసి అందంగా చేశారు. ఇలా ప్రతిది చిన్న మూల, ఈ మూల జేడ్ అంటారు అందరూ, జేడ్ అంటారు. ఆ జేడ్ని కూడా చిన్న మ్యామీ చేశారు. చూడండి మీరు జేడ్ని కూడా చిన్న మ్యామీ చేశారు. అంటే ఇలాంటివి సరదాగా మీకు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. మీకు ఎన్ని చూపించాలంటే నా వల్ల అంటే ఇప్పుడు టైం కూడా మనకు సరిపోదు. బట్ ఇక్కడ మీకు ఒక లైన్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి మన రావి చెట్టు, అందరూ రావి అంటే చిన్న రావి. అసలు దీని మాస్టర్ పీస్, దీని మదర్ పీస్ ఇక్కడ ఉంది చూడండి. ఆల్మోస్ట్ ఆయన రూట్ ఓవర్ రాకముంది. దీని కింద కూడా రాయి ఉంది. చక్కగా రాయి మించి ఆ వేర్లు అందంగా వచ్చి ఇప్పుడు రావి చాలామంది అందంగా పెంచలేరు. చాలామంది ఫెయిల్ అయ్యేది ఏంటంటే రావి చెట్టు దగ్గర దాన్ని ఇప్పుడు గ్రీన్గా చూపించలేరు. ఎంత బ్యూటిఫుల్గా ఇంత చక్కగా ఈ రావి చెట్టుని పెంచారు. ఓకే, నెక్స్ట్ మనం ముందుకు వెళ్దాం. సార్ ఈ చింత ఎన్నాళ్ళు అయింది సార్ తెచ్చి? ఆల్మోస్ట్ 12 to 15 years అవుతున్నాయి. ఓకే, ఇది ఆల్మోస్ట్ 15 years ఉంటుంది నాకు తెలిసినంత ప్రకారం. ఈ చింత చెట్టు చూడండి, దాన్ని కూడా స్లాంటింగ్ స్టైల్లో పెంచారు. ఈ చింత చూడండి, ఇంత ట్రంకు, ఈ స్లాంటింగ్ స్టైలు, ఇంత చక్కగా క్యానపీ చేశారు. దీనికి ఒక చింతకాయ ఉంది చూడండి బ్యూటిఫుల్గా చింతకాయ వచ్చింది. సాధారణంగా ఎంత మంచి మెన్యూర్ ఇస్తే కానీ అందరి ఇంట్లో చింతకాయ పువ్వుతో రాలిపోతుంటుంది. ఈ చింతకాయ రావడం, అలాగే ఈ చిన్న జేళ్ళు మీకు మాస్టర్ పీసులు, చిన్న జేళ్ళు. అంటే మీ అందరికి ఇంట్రెస్ట్ కాబట్టి జేళ్ళు చాలామందికి బిగినర్స్ అందరికీ జేళ్ళు ఇంట్రెస్ట్ అయితే జేళ్ళని ఇంత అందంగా పెంచుకోవచ్చు. మీరు టేబుల్ టాప్ మీద పెట్టుకోవచ్చు, టీపై మీద పెట్టుకోవచ్చు, డెస్క్టాప్ మీద పెట్టుకోవచ్చు, ఆఫీస్ డెస్క్ మీద పెట్టుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడికి వస్తున్నాను, ఇది చూడండి చాలామంది దగ్గర లేని స్టైలు మీరు అందరూ ట్రై చేయరు, రాఫ్ట్ స్టైల్ అంటే ఒక సైడ్ కొమ్మలు ఉండవు. అంటే మనకి సైక్లోన్లో మీకు చెప్పాను చాలాసార్లు, సైక్లోన్లో చెట్టు పడిపోతే ఆ ఒక సైడ్ మొత్తం చెట్టు కింద పడిపోయి భూమి మీద పడిపోయాక మళ్ళీ బతికితే ఇలా వస్తుందని. దీన్ని ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఆఫ్ సీజన్లో ప్రూనింగ్ చేయలేదు. బట్ అదర్వైజ్ ఇట్స్ బ్యూటిఫుల్గా స్టెమ్స్ వచ్చాయి. ఇది రాఫ్ట్ స్టైలు. ఇక్కడి నుంచి చెట్టు వచ్చి చక్క కొమ్మలు వచ్చాయి. ఇది మన క్యానోపీ. ఇలా క్యానోపీ ఉంది. ఇది రాఫ్ట్ స్టైల్. చూడండి చాలామంది దగ్గర ఉండదు. చాలామంది నేను చాలాసార్లు చెప్పాను వీడియోలో రాఫ్ట్ స్టైల్ అని. రాఫ్ట్ స్టైల్ ఎవరు చేయలేదు. ఓకే, ఇది రాఫ్ట్ స్టైల్ మీకు చూసి అది ఇవాళ అవకాశం వచ్చింది. మీ దగ్గర ఏదైనా చెట్లు కొమ్మలు ఒక సైడ్ పాడైపోయినా, ఒక సైడ్ ఎండిపోయినా, నీడకి మీరు కార్నర్లో పెట్టేసి బ్యాక్ సైడ్ కొమ్మలు ఎండిపోతే అప్పుడు మీరు ఆ ఎండిపోయిన కొమ్మలన్నీ పక్క తీసి ఒక సైడ్ పడుకోబెట్టి అలా రాఫ్ట్ స్టైల్ చేసుకోండి. మీకు రాఫ్ట్ స్టైల్ మీద కావాలంటే కొన్ని ఫొటోస్ తర్వాత పెడతాను, మీకు రాఫ్ట్ స్టైల్ సపరేట్గా షేర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ రూట్ ఓవర్ రాకు, బోధి రూట్ ఓవర్ రాక్. ఇది మళ్ళీ దీనికి మంచి రాయి, మామూలు మన రోడ్డు మీద మామూలు దొరికే రాయినే అందంగా చేశారు. ఇది ఇప్పుడు ఇంత బాగుంది. ఇంకొన్ని రోజులు అయ్యాక ఇది ఫుల్గా కవర్ అయిపోయి మీకు అది ఒక ట్యాపర్లో మంచి చెట్టుగా వస్తుంది. చూడడానికి ఓళ్ళు కూడా అందంగా వస్తాయి. ఇది మొత్తం కలిసిపోతుంది. మీకు రాయి కూడా కనబడకనా అప్పుడు మీకు చూస్తే అది మంచి ఏజ్డ్ కనిపిస్తుంది. చిన్న ఏజ్లో మీరు ఒక 5 years మొక్కని మీరు 20 years మొక్కగా చూపించవచ్చు. కార్పస్ ఇది చాలామంది దగ్గర ఉండదు, బట్ మంచి స్పీషియస్. ఇది కోస్టల్ బెల్ట్లో బాగా వస్తుంది, మంచిగా పెరుగుతుంది. ఐ రికమెండ్. ఇది ఒక మంచి స్పీషియస్, ట్రై చేయండి అందరూని. ఇది మంచిది, అంటే ఆకే ఫ్లవర్ లాగా ఉంటుంది పొడోకార్పస్. దాని ట్రంక్ చూడండి ఒకసారి, అది స్లో గ్రోత్ ప్లాంట్. అది అంత చక్కగా పెరిగింది. ఆల్మోస్ట్ ఇది కూడా 20 years ఉంటుంది. ఏం సార్ 20 years ఉంటుంది కదా? 20 years ఉంటుంది. సో 20 years ఈ మొక్క బ్యూటిఫుల్. దీన్ని ప్రూనింగ్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు అంటే నేను అడ్వైస్ చేసేది ఏంటంటే ఇది ఇంపోర్టెడ్ ప్లాంట్ అయినా మన ఇండియన్ క్లైమేట్కి బాగా సూట్ అవుతుంది. మీరు అందరూ ట్రై చేయండి ఈ స్పీషియస్, మంచి స్పీషియస్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది సపోటా చూడండి, చక్కగా ఫ్రూట్స్ వచ్చి మీకు ఈ చిన్న పాట్లో ఇది ఆల్మోస్ట్ 10 years ప్లస్ ఉంటుంది. మీకు ఇప్పుడు గుర్తుంచుకోండి, సపోటా చాలా స్లో గ్రోత్. మీకు ఇలా లోపల ఉన్నాయి కూడా కామట్లేదు, ఈ లోపల ఉన్న కూడా తీస్తాను చూడండి. ఇది ఇంత పెద్ద మాస్టర్ పీస్. ఇది ఇలా బ్యాక్ తిప్పినా కూడా ఇది ఎంత బాగుందండి చూడండి. ఇలా కూడా అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఇంకా చేయలేదు కాబట్టి మనం రాంగ్ సీజన్లో వచ్చాం కాబట్టి, లేదంటే ఇది బ్యూటిఫుల్ మాస్టర్ పీస్. ఇది ఒక చిన్నదైన మాస్టర్ పీస్. ఇంక ఇది కాకుండా మనం చూడండి, ఇది ఇన్ని ఓడలు వచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. చక్కగా ఎవర్గ్రీన్ ఉంటుంది మొక్క. ఓకే,
నెక్స్ట్ మనం చూద్దాం. ఈ చిన్న రావి చెట్టు కూడా మళ్ళీ చెప్తున్నాను కదా, ఆయన ప్రతి రావి చెట్టు కూడా రాయిలో పెట్టారు, రాయిలో పెట్టి మనం తయారు చేశారు. ఇది స్టోన్ మీద ఇక్కడ చిన్న బొమ్మ పెట్టుకొని ఏ ఫిషర్మెన్ ఏదో పెట్టుకొని చిన్న ల్యాండ్స్కేప్లో ఇది వాడుకోవచ్చు. సో ఈ దగ్గర ఉన్న మెటీరియల్ అన్నీ ల్యాండ్స్కేప్ వాడాల్సినవి. మనం రెగ్యులర్గా చేసే ఫైకస్లో ఇప్పుడు ఇది మైక్రోకార్పా, ఇది చిగురు వస్తుంది ఇంకా జస్ట్ మనకి ఇప్పుడు కటింగ్ చేశారు. ఇప్పుడు చూడండి ఎంత మెచ్యూర్డ్గా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఓళ్ళు వచ్చారు. ఇది మీకు లైటింగ్ కూడా ఇక్కడ ఓళ్ళు వచ్చేలా వచ్చి బ్యూటిఫుల్ ఒక సైడ్ ఉంది. దీన్ని ఇంకా బ్యూటిఫుల్గా చేయొచ్చు. ఓకే, దీన్ని డల్లా ఏంటంటే ఈ ట్రంకు ఈ ఓడలు అన్నది చాలా హార్డ్, మిగిలినవన్నీ మనం చేయొచ్చు. ఓకే, అది మేజర్ మొక్క కావాల్సిన మాస్టర్ పీస్ కావాల్సిన ఏం కావాలో అవన్నీ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఇది చేసుకోవడం క్యానపీ అనేది పెద్ద పని కాదు, అది మనం క్యానపీ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మీకు ప్రతి దాంట్లో వీళ్ళ శ్రమ వీళ్ళ కృషి ఎంత కనిపిస్తుంది చూడండి. ఎందుకంటే ఇద్దరు సింపుల్గా మేడ మీద అనుకుంటున్నాం కానీ దీని వెనకాల హెల్ లాట్ ఆఫ్ జాబ్ ఉంది. అంత ఈజీ అయితే కాదు. ఈ ఒక్కొక్కటి ఇంత మెచ్యూర్డ్ ఇంత ఏజ్లు వచ్చేసి ఇంత ఉన్నాయి. ఒక సరువుడు మొక్క చూడండి, ఇది సరువుడు చెట్టు. సాధారణంగా ఈ సరువుడు ఇండియన్ స్పీషీస్ కాదు, ఇది ఆస్ట్రేలియన్ స్పీషీస్. ఈ సరువుడు చెట్టు కూడా మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ట్రంక్ చూడండి. సాధారణంగా ఇది పెంచడం ఈజీ కాదు, మన కోస్టల్ బెల్ట్లో అట్లలో బాగా ఇది సక్సెస్ అయింది. సో మనకి ఎవరికైనా సీ ఉంది, అందరికీ సీ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ మనకున్న క్లైమేట్కి ఇది బాగా సెట్ అవుతుంది. తెలంగాణలో కూడా నాకు తెలిసి సరువుడు చాలా బాగుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ఈజీగా పెంచవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ మొక్క చూడండి, మీకు దాన్ని బట్టి మీకు ఏజ్ తెలియడం కోసం చెప్తున్నాను. ఇది ఇక్కడ చూడండి, మీరు జస్ట్ చూస్తే ఇది ఇంత ట్రంకు ఇంత చక్కగా వచ్చింది క్యానపీ. దీన్ని మనం చేస్తే దీనికి ఇక్కడ ఓడలు పెద్ద ట్రంక్ తోటి ఇది ఆల్మోస్ట్ 22 years కనిపిస్తుంది మీకు. అంత ఏజ్ కనబడేయాలంటే అన్నాళ్ళు ఇన్వెస్ట్ చేసి దానికి అంత మంచి పాట్ వేస్తే మీకు ఈ లుక్ వస్తుంది. ఓకే, ఇప్పుడు దాకా మీకు చెప్తాను, ఎవరింట్లో మీ గ్యారెంటీ చెప్తున్నాను, ఈ చెట్టు అందరూ పెంచాలనుకుంటారు, బాన్సీ చేయాలనుకుంటారు, చేయలేరు. ఇది డెఫినెట్గా చాలామంది ట్రై చేసి ఉంటారు బాన్సీ చేయాలని, ఎందుకంటే పూజ కోసం వాటి కోసం అని, బట్ అందరూ ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ చూడడం నేను ఫస్ట్ టైం బాన్సాయ్, చాలామంది చూశాను కానీ ఇంత మంచిగా చూడలేదు. ఇది చూడండి, జమ్మి చెట్టుకి బాన్సాయ్లా చేశారు. మీకు అడ్డు తీస్తాను. ఈ చెట్టు ఇంత లావు ట్రంక్తో జమ్మి ఎవరి దగ్గర ఉండదు నాకు తెలిసి. ఇంత లావు బ్రాంచ్ తోటి దానికి చక్కగా బ్యూటిఫుల్గా షేప్ ఇచ్చారు. ఇది జమ్మి చెట్టు అంటే చాలామంది పిల్లలకు కూడా తెలియదు. పాండవులు వనవాసానికి వెళ్తున్నప్పుడు జమ్మి చెట్టు మీద వాళ్ళ అస్త్రాలన్నీ దాచారు. ఇది అలాగే పూజల్లో కూడా వాడతారు. ఇంత మంచి జమ్మి చెట్టుని చాలామంది బాన్సాయ్ చేయాలనుకుంటారు, కానీ ఇది హార్డ్ మెటీరియల్, చేయడం చాలా కష్టం అవుతుంది. సో వీళ్ళు మేడం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నారు జమ్మి చెట్టు? 15 years అయిపోతుందండి. 15 years. ఇది పూజ కోసం తెచ్చారా, బాన్సాయ్ కోసం తెచ్చారా? నేను తెచ్చింది బాన్సాయ్ కోసమే తెచ్చాను. ఓకే, సో చాలామంది ఇది పూజ కోసం అని తెచ్చుకుంటారు, జమ్మి చెట్టు కానీ ఇది కానీ మారేడు చెట్లు కానీ. అందులో ఇంత మంచిగా ఇంత లావు ట్రంక్ నేను చూడడం, అది కూడా బాన్సాయ్ పాట్లో చూడడం రియల్లీ ఇట్స్ ఎ థ్రిల్లింగ్. అండ్ ఇది మంచిది, మీరు కూడా ట్రై చేయండి జమ్మి. కానీ అది వైరింగ్ కట్లకి అంత సూటబుల్ కాదు. మీరు చక్కగా ట్రంక్ని పెంచుకొని చక్కగా షేప్ చేసుకొని అలా వదిలేయండి. ఎక్కువ ప్రూనింగ్ కట్లకి ఇష్టపడుతుంది మీరు అది చేస్తే. ఎందుకంటే దీనిలో చిన్న ఇలా చెప్తాను చూడండి, ఇలా డైబ్యాక్ ఉంటుంది, ఇలా డైబ్యాక్ ఉంటుంది. ఈ డైబ్యాక్ ఉండడం వల్ల ఏంటంటే దీన్ని బాన్సాయ్లో మనం ఎక్కువ వాడరు జనాలు. బట్ ఇంత మంచి బాన్సాయ్ వచ్చాక నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఒకసారి, ఇటు చెప్పండి ఒకసారి, ఇటు చూడండి. అందరూ మర్రి చెట్టు పెంచుతారు, మర్రి చెట్టుని చక్కగా ట్విన్ ట్రంక్లో చేసుకున్నారు. అంటే ఫారెస్ట్ అందరూ మర్రి చెట్టు వేస్తారు కానీ మర్రి చెట్టులో ఫారెస్ట్ ఎవరు చేయలేదు. ఈ మర్రి చెట్లు ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 చెట్లు వేశారు. 6 మర్రి చెట్లు వేశారు. యాజ్ ఇట్ ఈజ్గా ఫారెస్ట్లో చేశారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆఫ్టర్ 4-5 years, ఇప్పుడు ఆల్రెడీ ఇది 10-15 years అయింది. ఇంకో 5-6 years తర్వాత ఏమవుతుందంటే ఇది లుక్ మొత్తం అంతా పెద్ద క్యానపీ వచ్చి ఇవన్నీ ఓడల కింద అయిపోతాయి. ఏదైతే ఈ చెట్టు ఉందో ఈ చెట్టు కింద ఉండదు, ఈ సెపరేట్ చెట్టు ఓడల్లో పార్ట్ అయిపోతుంది. మీ ఎందుకంటే ఆటలు ఓడలు వచ్చేస్తే వీటిలో కలిసిపోతే ఇది బ్యూటిఫుల్ మాస్టర్ పీస్ అవుతుంది. ఓకే, ఇది నేను చెప్పేది. ఓకే మేడం, ఇది మీకు తెలిసి చేశారో తెలీదు. చాలామంది అంటే నేను చెప్పిన ఇప్పుడు దాకా ఎవరి దగ్గర కూడా మర్రి చెట్టుని ఫారెస్ట్ చేయాలని ఐడియా చేయదు. ఎందుకంటే దాని నెగిటివ్ థింగ్ పెద్ద ఆకులు ఉంటాయి, అందుకని చేయరు. రెండో దానికి ఓడలు వచ్చేస్తాయి, పక్క చెట్టుని బ్లాక్ చేసేస్తుంది, అందుకు చేయరు.
కానీ మీరు చేసింది సక్సెస్ అయ్యింది. ఇప్పుడు చక్కగా నాకే అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫారెస్ట్లో మీకు ఏంటంటే ఈ వచ్చే కొమ్మలకి వచ్చే ఓళ్ళు దానిలో కలుస్తాయి కాబట్టి మీకు మొత్తం అంతా ఒకటే పీస్ కింద బ్యూటిఫుల్గా మాస్టర్ పీస్ పెద్ద పాట్లో వేసుకుంటే మంచి మాస్టర్ పీస్ అవుతుంది. ఓకే, లెట్స్ సీ ఇట్. ఫ్రెండ్స్ చూడండి, మామూలు రావి చెట్టే సార్కి రూట్ ఆర్ రాక్ ఇంట్రెస్ట్ వల్ల ఇంత మంచి స్టోన్ అంటే ల్యాండ్స్కేప్కి ఇది బెస్ట్ స్టోన్ అనమాట. ఓకే, ఈ లేయర్ రాకు అందరూ అంత ఎక్స్పెన్సివ్గా కొంటారు. అంత ఎక్స్పెన్సివ్ రాయిని ఇంత పెద్ద స్టోన్ని ఆయన బ్యూటిఫుల్గా ఒక చెట్టు వేసి ఒక ల్యాండ్స్కేప్ చేశారు. ఫ్యూచర్లో ఈ సెట్ మొత్తం తీసుకెళ్ళి ఇంకో మంచి ల్యాండ్స్కేప్కి అది అటాచ్ చేయొచ్చు, ఇంకో మంచి ల్యాండ్స్కేప్కి అటాచ్ చేయొచ్చు. ఈ కొండకి ఆ మొక్క ఇక్కడ ఇంకేదైనా చిన్న కొండ చిన్న రాయి పెట్టి ఒక పెద్ద ల్యాండ్స్కేప్ మార్బుల్ పీస్ మీద మనం చేయడానికి ఇది బ్యూటిఫుల్. ఇదైతే బేసిక్ పీస్ తయారైపోయి చూడండి. ఇక్కడ ఈ స్టోన్ చూడండి, ఈ స్టోన్ చూడండి, ఇది మనకి ఇవన్నీ ఎక్వేరియం షాప్లో దొరుకుతాయి. ఈ పోరస్ స్టోన్స్ చక్కగా ఇది వాటర్ రిటైన్ చేసుకుంటుంది, కొంచెం మనకి బ్యూటిఫుల్గా మెన్యూర్ కూడా హోల్డ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం చిన్న టెర్రస్ మీద చాలా ల్యాండ్స్కేప్స్ చూసాం, చాలా డ్రిఫ్ట్ వుడ్ మొక్కలు చూసాం, రూట్ ఓవర్ రాక్స్ చూసాం, కొన్ని మాస్టర్ పీసులు చూసాం, చింతలడ్డు చూసాం, ఇన్ని చూసాం. ఇక్కడ ఏదో కొత్త మొక్క కనిపిస్తుంది, ఒకసారి అడుగుదాం. సార్ ఇదే మొక్క సార్? ఇది దిస్ ఈజ్ ఓవలారిస్ అండి. ఓవలారిస్ ఇదేంటంటే రూట్స్ డ్రాప్ అవడం వలన అది ఒక ఫారెస్ట్ లాగా కనబడుతుంది అనమాట. ఓకే, చూడండి చక్కగా అది నిజంగా చెప్పాలంటే సార్ చెప్పినట్టుగా మొక్క ట్రంక్ కనబట్టలేదు, అన్నీ ఈక్వల్గా ఓల్డ్ వస్తున్నాయి బ్యూటిఫుల్గా. దీనికి ఇలా ఎక్కడే ఆల్రెడీ వచ్చేస్తున్నాయి చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇలా ఓల్డ్ వచ్చేస్తున్నాయి, ఇవన్నీ ఓల్డే. ఇది ఇది ఒక బ్యూటిఫుల్గా కనిపిస్తుంది క్యానపీ చూడడానికి. ఇది ల్యాండ్స్కేప్స్లో కూడా మనం మంచిగా వాడడానికి కానీ ఇది ఒక బ్యూటిఫుల్ ప్లాంట్ అని నా ఫీలింగ్. ఇదైతే నా దగ్గర అయితే లేదు, నేను ఇది పెంచలేదు, బట్ ఇది నేను చూశాను కానీ ఇక్కడ చూడడం రియల్లీ ఐఎమ్ హ్యాపీ సార్. ఇది రియల్లీ గుడ్ ప్లాంట్, నాకైతే నచ్చింది చూడడానికి. ఎందుకంటే స్ట్రక్చర్ బాగుంది, దీనికి ఒక లుక్ బాగుంది, ఒక ఫారెస్ట్ లుక్లా ఉంది, ఒక దట్టమైన అడవిలా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, ఇంకా ఈ చిన్న టెర్రస్ కాకి చిన్న చిన్న సందుల్లో ఉన్న కూడా చూద్దాం ఒకసారి. ఇది కామిని, ఇంకా ఇది బోన్సాయ్ పాట్లోకి షిఫ్ట్ చేయలేదు, బ్యూటిఫుల్ ఫ్లవర్స్తో ఉంది చూడండి. ఇక్కడ పైన చూడండి, ఈ మంచి ఫ్లవర్స్ వచ్చాయి, మంచి స్మెల్ వస్తుంది నాకైతే. ఇది కామిని కాకుండా మీరు జేడ్ అంటారు కదా, చాలామంది జేడ్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ జేడ్ని కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ క్రియేషన్ చేశారో, మంచి ట్రంకు అండ్ బ్యూటిఫుల్ పాట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఓకే, ఇది ఇటు నుంచి కూడా ఉంది అండ్ ఇది బ్యూటిఫుల్గా ఇది ఆల్మోస్ట్ సెమీ క్యాస్కేడ్ వచ్చింది, సెమీ క్యాస్కేడ్ స్టైల్. ఇంత మంచి పాట్లో దీనికి ఇంత మంచి స్టాండ్ తయారు చేస్తారు చూడండి, మీరు ఇది కూడా చూడాల్సిందే. ఈ పాట్ అందం, ఈ స్టాండ్ ప్రత్యేకంగా తయారు చేస్తారు. దిస్ షోస్ ద టేస్ట్. ఆయన ఒక టేస్ట్కి ఏంటంటే మంచి స్టాండ్ మీద మంచి పాటు. ఇది పాట్ కూడా మనం బతికిస్తాం, ఏదో డబ్బాలు వేయడం, ఏదో సిమెంట్ పాట్ వేయడంగా ఒక మంచి పాట్ తెప్పించారు, మంచి స్టాండ్ చేయించారు, దానికి మొక్క కన్నం వచ్చింది. ఈ సారు ఉండడానికి చిన్న రూము, ఈ గార్డెన్ ఎంజాయ్ చేయడానికి ఆయన పైన మేడ మీద పెంట్ హౌస్ వేసుకున్నారు, చిన్న పెంట్ హౌస్ ఉంది. ఫ్రెండ్స్, మనం ఇక్కడ కొత్త మొక్కలు జమ్మి చూసాం. ఓకే, ఇందాక ఈ ఓల్డ్ వచ్చింది ఏమన్నారు మేడం? ఓలారిస్ అని ఒక మొక్క చూసాం. ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతుంటారు కొబ్బరి చెట్టుని చేయొచ్చా, అరటి చెట్టుని చేయొచ్చా అని నా కామెంట్స్లో రాస్తుంటారు చాలామంది. కానీ నేను చాలామందికి చేయకూడదు, ఆ అరటి చెట్లు అవన్నీ బోన్సాయిలు అవ్వవు అని చెప్తుంటాను. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్లీ మీకు ఒక వింత ఏంటంటే చేయొచ్చు అని ఒక మేడం గారు, మా పద్మ మేడం గారు ప్రూవ్ చేశారు. ఇక్కడ చూడండి, మనకి అరటి చెట్టు ఎంత బ్యూటిఫుల్గా చేశారో చూడండి. ఇది అరటి చెట్టు ఒకటి వేయడం కాకుండా దానికి పిలకలు వచ్చాయి, చిన్న చిన్న పిలకలు వచ్చాయి. మీకు తిప్పుతాను అరటి చెట్టుని, మీకు చూడండి ఇటు పిలకలు వస్తున్నాయి చిన్నవి. ఓకే, మొదల నుంచి అంటే ఎంత సక్సెస్ఫుల్గా వస్తాయి. ఇది మనకి అరటి ఆకు, ప్యూర్ అరటి ఆకు, అరటి చెట్టు. సార్ ఇంకేమైనా పువ్వు ఏమైనా వచ్చిందా ఎప్పుడైనా? లేదండి, పువ్వు రాలేదు. సో ఈ మెన్యూకి సరిపోదు, బట్ సక్సెస్ఫుల్గా ఇంట్లో పాట్లో ఒక అరటి చెట్టు పెంచుకోవచ్చు అన్న దాని మీద మనం ఇవాళ ఒక సర్ప్రైజింగ్. నాకైతే ఇది సర్ప్రైజ్ నిజంగా చెప్పాలంటే. చూశాను నేను యూట్యూబ్లో అట్లా చూశాను, చాలామంది పెంచడం చూశాను, కానీ లైవ్లో చూడడం మాత్రం ఇదే నేను. ఓకే ఫ్రెండ్స్, నేను చాలామంది చెప్తుంటాను బోన్సాయ్ అనేది ఒక వ్యసనం లేదా ఒక పిచ్చి అని వాడుతుంటాను. చాలామంది అంటారు పిచ్చి అని వాడకూడదు సార్ అని, కానీ ఇది ఒక వ్యసనమే. ఇది చూడండి, ఇంత సందు, చిన్న సందులో కూడా ఇక్కడికిక్కడ ఒక 70-80 మొక్కలు ఉన్నాయి, అన్ని రకాలు. ఇక్కడ క్యాక్టస్లు ఉన్నాయి అండ్ ఇక్కడ టెంపుల్ ట్రీ ఉంది మంచి ఫ్లవర్స్ తోటి, క్యాండిల్ ట్రీ ఉంది, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ మ్యామీలు చాలా ఉన్నాయి, ఈ చిన్న చిన్న మొక్కలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ దివి మొక్కలు, ఇవన్నీ బ్యూటిఫుల్గా ఉన్నాయి. దివి
అలాగే మీకు ప్రతిదీ అంటే మీరు చిన్న మొక్క చూసినా కూడా అదొక మంచి మంచి బోన్సాయే మీకు ఇలా కనిపిస్తుంది. కానీ ఈ కార్నర్లో పెట్టడం వల్ల ఇక్కడ ప్రతి మొక్క కూడా మీకు అందమైన మొక్క. ఫ్రెండ్స్, బోన్సాయ్ చేసే ప్రతి ఒక్కరి దగ్గర మనకు ఒక చిన్న రూమ్ లాగా ఉండాలి. రూమ్ లాగా ఎందుకు ఉండాలి అంటున్నానంటే, మనం ఎప్పుడు గెత్తం వర్షాలు వచ్చినప్పుడు తడిచిపోతుంది. మనం గెత్తం కానీ మెన్యూర్ కానీ లేకపోతే ఏదైనా మన మందులు కానీ రెడీగా పెట్టుకోవడానికి. అలాగే మనకి ఎప్పుడు మంచి మొక్క దొరుకుతుందో ఆ మొక్కని ఏదైనా చేయాలని అనిపించాడు. మనకి టైం ఉన్నప్పుడు మూడు ఉండదు, మూడు ఉన్నప్పుడు టైం ఉండదు, రెండు కలిసి వచ్చినప్పుడు మనకి పాట్ ఉండదు. అందుకని ఇమ్మీడియట్గా మనం ఇలా చిన్న రూమ్లో కొన్ని పాట్స్ రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి సార్, నేను లోపలికి వెళ్తున్నాను, ఒకసారి ఇలా కవర్ చేయము. ఇక్కడ చాలా రాళ్ళు, చాలా మంచి మంచి బ్యూటిఫుల్ బోన్సాయ్ స్టోన్స్ కలెక్ట్ చేసి పెట్టుకున్నారు సార్. ఓకే, ఇక చాలా మంచిగా ఉన్నాయి, నేను ఎత్తలేను. కానీ ఫారెస్ట్ స్టోన్స్ ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక పెద్ద స్టోన్ ఉంది. అలాగే ఇక్కడ మంచి మంచి పాట్స్ పెట్టున్నాయి. ఇంత మంచి పాట్స్ ఉన్నాయి బ్యూటిఫుల్గా. ఇక్కడ ఆయన స్టాక్ పెట్టుకున్నారు. అలాగే ఇక్కడ కావాల్సిన పార్ట్స్ గెత్తం, అలాగే గ్రానైట్ స్టోన్తో తయారు చేసినవి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవి ఇలా మీరు కూడా కంపల్సరీగా మీరు కూడా రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే మనకి ఈ ఆర్ట్లో ఎలా ఉంటుందంటే, ఈరోజు మనకు క్రియేటివ్ ఆలోచన వస్తుంది మొక్క చూసాక చేయాలని. ఎప్పుడైతే మనకి మట్టి రెడీ లేదో బతికించేస్తాం, ఎప్పుడైతే పాట్ రెడీ లేదో బతికిస్తాం. ఇవన్నీ రెడీగా ఉన్నాయనుకోండి, మనకు ఆ టైంలో ఆ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా మనం చేయగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, కొందరు అంటారు సార్ మాకు పెద్ద లాన్ లేదు, పెద్ద ప్లేస్ లేదు సార్, ఆనంద్ గారి లాగా మాకు టెర్రస్ కూడా లేదు, మాకు ఉన్నదే చిన్న బాల్కనీ సార్, పెద్ద అపార్ట్మెంట్లో మాకు ఎలా లేదంటే, మీరు బాల్కనీ తీసుకుందాం. ఒకవేళ బాల్కనీ చేసే వాళ్ళకి నేను అది కూడా చెప్తాను. మనం చెట్టు నాటాలి అంటారు జనాలు, ఒక మనిషి కనీసం 2 అయినా 3 అయినా చెట్లు నాటాలి అంటారు. ఇక్కడ ఈ బాల్కనీలోనే ఈయన ఒక 20 మొక్కలు నాటారు చూడండి. ఇక్కడ బాల్కనీ స్టార్టింగ్ ఇది తీసుకోండి, ఇది బాల్కనీలో ఇక్కడ మంచి మొక్క వేశారు, బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఒక మొక్క వేశారు, ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇది ఓన్లీ బాల్కనీ కింద కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, మీరు ఇటు రండి. ఇది బాల్కనీలో ఇక్కడ రావి చెట్టు వేశారు. ఇక్కడ ఇది చూడండి, క్లోజప్ తీయమ్మ, ఇది కొంచెం ఇది బాల్కనీ, ఇది బ్యూటిఫుల్గా వచ్చింది. ఓకే, దీన్ని ఇలా క్యానోపీ చేస్తే ఇది అందమైన మాస్టర్ పీస్ అవుతుంది. అండ్ ఇది చూడండి బ్యూటిఫుల్గా ఫైకస్. ఓకే, అలాగే ఇది చూడండి, ఇన్ని ఓడలు వచ్చి ఇంత చిన్న మొక్కని ఇంత చక్కగా చేశారు. అంటే మీరు ఒక చిన్న బాల్కనీ ఉన్నా కూడా మనకి టేస్ట్ ఉంటే. ఓకే, ఈ మధ్యలో ఇది ఒకటి చెక్క ల్యాండ్స్కేప్ పెట్టుకున్నారు. ఈ బాల్కనీలో మంచిగా ఒక ట్రే మీద ఒక మంచి మొక్క పెట్టారు, ఇది ఒకటి పెట్టారు. నేను ఎందుకంటే ఇవి చెప్తున్నాను మీకు ప్లేస్ లేదు అన్నది, కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎంత చిన్న ప్లేస్లోనైనా, ఇంకా చెప్పాలంటే చిన్న బెడ్రూమ్లో కూడా విండో దగ్గర మనకు మంచి 2 మొక్కలు పెంచవచ్చు. దీనికి అందుకే బోన్సాయ్ అంత గ్రేట్, ఇది అంత పాపులర్ వరల్డ్ వైడ్ అయిందంటే ప్లేస్ ఈజ్ నాట్ ఏ బ్యారియర్. దీనికి మన మైండ్ సెట్ ఈజ్ ఏ బ్యారియర్. మైండ్ సెట్ ఉండాలి. మన లాస్ట్ వీడియోలో అంత పెద్ద ప్లేస్లో మనం దగ్గర 2000 మొక్కలు చూసాం. ఇవాళ ఇంత చిన్న టెర్రస్ మీద మనం ఒక 600 మొక్కల దాకా చూసాం. అంటే మొక్క ఒకటి అవనండి, 2 అవనండి, మనకు అనుకున్న హాబీకి అది మనం ఎంతైనా పెంచుకోవచ్చు. లేదు చిన్న బాల్కనీ ఉంటే ఒక 20 మొక్కలు ఇలా పెంచుకోవచ్చు. చిన్న బాల్కనీ ఉంటే ఇలా 20 మొక్కలు పెంచుకోవచ్చు. అది కూడా లేదు సార్ మాకు చిన్న విండో ఉందంటే విండో మీద కూడా 2 ఇలాంటి మంచి మాస్టర్ పీసులు 2 పెట్టుకున్నా కూడా మీరు అందంగా చక్కగా పెట్టుకోవచ్చు. అది మన మైండ్ సెట్టే, కానీ అది బెరియర్ కాదు. మనకి స్పేస్ అన్నది బెరియర్ కాదు. ఈ కాంక్రీట్ జంగిల్లో ఇక్కడ చూడండి, ఇన్ని ఇల్లుల మధ్యలో ఈయన ఒక మంచి ఉద్యానవనం, టెర్రస్ గార్డెన్ని. అందరూ టెర్రస్ గార్డెన్ అంటే కూరగాయల రకాలు అంటారు. బోన్సాయ్నే టెర్రస్ గార్డెన్గా చేసుకున్నారు. ఐ రియల్లీ సెల్యూట్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. రియల్లీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ టైం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇద్దరు ఇలాగే చేసి మీలాగా చాలా ఫ్యామిలీస్కి మీరు ఆదర్శం అవ్వాలి. మీలాగా చాలామంది మిమ్మల్ని చూసి ఫ్యామిలీ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఈ ఆర్ట్లో ప్రాబ్లం ఏంటంటే, పాపం వైఫ్ చేస్తుంటుంది, హస్బెండ్ సపోర్ట్ చేయరు, హస్బెండ్ చేస్తుంటారు, వైఫ్ బిజీ అయిపోతారు. అలా కాకుండా అందరికీ ఎవరో సపోర్ట్ చేస్తారు. ఇక్కడ మీరు ఇద్దరు కలిసి చేయడం అనేది రియల్లీ ఇది వండర్. అండ్ డెఫినెట్గా మీరు ఇలా కంటిన్యూ అవ్వాలి. ఈ ఆర్ట్ని ముందుకు తీసుకెళ్ళి ఈ వైజాగ్లోనే కాదు చుట్టుపక్కల ఈ ఛానల్ ద్వారా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది ఫేమస్ అవ్వబోతుంది. ఇది అందరూ చూసి మీలాగా ఇంకా చాలామంది ఇన్స్పైర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. లాస్ట్ క్వశ్చన్, మా వ్యూవర్స్కి మీరు ఏమైనా సలహా ఇవ్వాలనుకుంటున్నారు? ఎందుకంటే చాలామంది ఏమంటారంటే, మీలాగా అపార్ట్మెంట్ మధ్యలో ఉన్నారు సార్, మాకు ప్లేస్ లేదు, కాంక్రీట్ జంగిల్లో ఉన్నాం, మేము పెంచలేకపోతున్నాం బోన్సాయ్, మేము అందుకే మొక్కల మీద ఫోకస్ చేయలేకపోతున్నాం, మాకు చాలా ఇంట్రెస్ట్ అని నా కామెంట్స్ వస్తుంటాయి. నాకు చాలా మొక్కలు ఇంట్రెస్ట్ కానీ నాకు పెంచడానికి ప్లేస్ లేదు అని అంటుంటారు. టైం లేదంటారు. నాకు తెలిసి మీరు కూడా టైమే ఉండదు మీకు. నాకు తెలుసు మీరు చాలా సొసైటీల్లోని, లయన్స్ క్లబ్లోని, వాటిలోని చాలా మెంబర్గా ఉన్నారు. ఇంత టైం లేని షెడ్యూల్లో, ఇంత బిజీ జాబ్లో మీరు ఎలా చేయగలిగారు? మా వ్యూవర్స్కి ఏమైనా సజెషన్ ఇవ్వండి. సో ఎవరికైనా సరే 24 అవర్సే ఉంటుందండి.
అట్లీస్ట్ ఈ గార్డెనింగ్ అనేది ఏంటంటే వన్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ కింద కూడా మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రతి ఒక్కరికి కూడా సామాజిక బాధ్యత ఉంటుంది. సో మనం సొసైటీ నుంచి మనం మాత్రమే మనం స్వీకరించడమే కాకుండా మనం కూడా ఇవ్వాల్సింది ఉంటుందండి. సో వీ కాల్ దిస్ యాజ్ ఆక్సిజన్ ఫ్యాక్టరీ యాక్చువల్గా. సో మనం ఆక్సిజన్ కన్జ్యూమ్ చేస్తుంటాం, అలాగే మనం సొసైటీకి కూడా కొంత మనం చెయ్యాలి. కాబట్టి సో ఈ ఫీల్ ఇది మన సామాజిక బాధ్యతగా భావించి మేము పెంచడం కూడా జరుగుతుంది. ప్యాషన్ కమ్ సామాజిక బాధ్యత. థ్యాంక్ యూ. నైస్. రియల్గా మేడం మీ తరపు నుంచి ఒక వాయిస్ ఒకటి మీరు ఏమి అంటే మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే లేడీస్ పిల్లలు ఎడ్యుకేషను చదువులు హస్బెండ్కి సపోర్ట్ చేయడం ఇన్ని బాధ్యతలు ఉంటాయి. ఇంత బాధ్యతలో కూడా మీరు ఇంత మంచి గార్డెన్ సిటీలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ నేను వాళ్ళు చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ టెర్రస్ బాన్సే గార్డెన్ నేను వైజాగ్ అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే అందరూ లాన్లోని పెద్ద పెద్ద ప్లేస్లో పెంచుండొచ్చు, ఒక టెర్రస్ మీద ఇంత మంచి గార్డెన్ పెంచిన వాళ్ళు ఐ థింక్ యూ ఆర్ ద బెస్ట్. సో దీనికి మీరు చెప్పాల్సింది ఏంటి మా వ్యూవర్స్కి? అంటే చెప్పడం అంటే దీనికి బోల్డ్ టైం పడుతుందని అందరూ అంటారు, కానీ రోజుకు ఒక 2 hours అలాగా సమయం కేటాయిస్తే సరిపోతుందని నా ఉద్దేశం. ఎందుకంటే మేము డైలీ ఒక 2 hours వర్క్ చేస్తాం దీని మీద, అంతకు మించి అయితే మేము వర్క్ చేయం. ఈ 2 hours చేయడం వల్ల మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారా లేదా మీరు ఎక్సర్సైజ్గా ఫీల్ అవుతున్నారా? ఎక్సర్సైజ్ కింద అవుతుందండి. తర్వాత ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది కనుక మనకి హెల్త్ పరంగా బాగుంటుంది. మాకైతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాం. మొక్కల దగ్గర వర్క్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ కూడా ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. రియల్లీ యు ఆర్ ఇన్స్పిరేషనల్ టు us. మీలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకొని మేము వర్క్ చేస్తున్నాం. లేదు సార్, నాకు అది ఆపర్చునిటీ. నా లైఫ్ డ్రీమే ఏంటంటే ఈ ఆర్ట్ని అందరికీ స్ప్రెడ్ చేయాలి. లైఫ్లో బొకే అన్నది పోయి మొక్క ఇవ్వడం, మొక్క కాదు బాన్సా ఇవ్వడం. మొక్క అంటే 6 నెలలు 1 year ఉంటుంది, ఈ బాన్సా అన్నది ఏంటంటే 1000 సంవత్సరాలు ఉంటుంది. సో ఇలాంటి గిఫ్ట్ ఇవ్వాలి ఫ్యూచర్లో అన్నది నా యామ్. దానికోసం ఇది నేను స్ప్రెడ్ చేస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీగా నేను సర్వీస్ చేస్తూ అందరికీ ఇది మెసేజ్ స్ప్రెడ్ చేస్తున్నాను. మీరు కూడా మీ తరపున అందరికీ స్ప్రెడ్ చేసి ఈ ఆర్ట్ని స్ప్రెడ్ చేస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను.